మాకు లేదు. ఓకే ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీత గారు, సో ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటలు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కానీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ కానివ్వండి, ఏ రకంగా చూస్తున్నారు? ఈ పంచాయతీలు ఏమన్నా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ముఖ్యంగా మీకు తెలిసిందైతే ప్రజలకందరికీ తెలిసింది ఒకటే, కాంగ్రెస్ ఆటో రొటేషన్ ఆన్ చేయండి మీ మొబైల్లో. ఆల్రెడీ అయిందండి. ఓకే ఓకే సరే, మీరు ఒకసారి అది చూడండి. నేను మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారా ఏంటి? రాజ్యసభకు కూడా పంపిస్తారు జీవన్ రెడ్డిని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి, అవునా, నిజమా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆచార్య గారికి, అదే రకంగా అనలిస్టు మల్లేశ్వర్ గారికి, బీఆర్ఎస్ నాయకురాలు సునీత మేడం గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జీవన్ రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు. అటు పిసిసి కానీ ఏఐసిసి కానీ ఖచ్చితంగా వారి యొక్క సేవలు అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా జగిత్యాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలకు సేవ చేయాలి, ఇంకా ఎక్కువ స్థాయిలో నేను హామీలను నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అని చెప్పి ప్రత్యక్షంగా ప్రస్తావినటువంటి పరిస్థితి. సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి సమన్వయంతో ఏఐసిసి వారిని ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సచిన్ సావంగ్ గారితో కూడా చర్చలు జరిపి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఖచ్చితంగా వారి సేవలు పార్టీని వినియోగించుకోవడానికి పిసిసి సమన్వయంతో పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆధారంగా వారితో చర్చించడానికి శాయశక్తులా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా వదులుకోవడానికి ఇష్టం ఉండదు. వారి యొక్క సేవలు పార్టీకి, అక్కడ జగిత్యాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమనే ఆలోచనతో, దానికంటే మించి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి గాని ఏఐసిసి గాని వారి సందర్భానుచితంగా సముచిత న్యాయం కల్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసినటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి గారు కూడా వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారికి కొంత మేరకు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు చేయవలసినటువంటి బాధ్యత కూడా పార్టీ పైన ఉంది కాబట్టి ఆ దిశగానే అటు జీవన్ రెడ్డి గారు కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కానీ అవసరాన్ని బట్టి సంస్థ న్యాయం కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాప్రభుత్వం కానీ సంస్థానం కల్పించే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదనేది భావించవలసినటువంటి సందర్భం. అంటే ఒకటి, జీవన్ రెడ్డి విషయానికి వస్తే స్వయంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆయన డైరెక్ట్ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. దానికి ఏం చెప్తారు మరి? అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవము. ఖచ్చితంగా అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వారు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని ఆలోచన చేస్తా ఉంది. ఏ విధంగా అలాంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేయడానికి ఆలోచన చేస్తా ఉంది తప్పితే వారిని ఎక్కడ డిమేనేట్ చేయడం కానీ లేకపోతే వారికి సంస్థానం కల్పించొద్దు అనే ఉద్దేశం పార్టీకి కానీ ప్రజాప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు. ఓకే, ఎస్ మల్లేశ్వర్ గారు, ఒక నిమిషం అండి. ఎస్ సునీత గారు, ఓకేనా మీకు ఇప్పుడు? ఓకేనండి. ఎస్